హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రియా థాట్స్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీషోలో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను మీ దగ్గరికి. సో ఇవన్నీ కూడా 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. మీషోలో తీసుకున్నాను. సో క్వాలిటీ అంతా చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో. సో వైట్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదా వీడియోలో. సో చూద్దాం క్వాలిటీ అంతా ఎలా ఉన్నాయో అని చెప్పేసి. సో జస్ట్ ఇప్పుడే పార్సల్ వచ్చాయి అన్నీ కూడా. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేసి వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఎలాగా అమ్మ పాప కూడా పడుకుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అనమాట. సో ఇది చూసారు కదా, కలర్ ఎంత బాగుందో, చాలా బాగా పాప అవుతుంది కదా ఈ కలర్ అయితే. ఇది మంచి పర్పుల్ షేడ్లో వచ్చింది. సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్లా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మొత్తం జరీ వర్క్ అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్ కొంచెం చిన్నగా వచ్చిందేమో అనిపిస్తుంది, అంటే కొంచెం పై వరకు ఉన్నది నెక్. సో నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. అన్నీ కూడా నేను స్మాల్ సైజే తీసుకుంటాను. స్మాల్ సైజ్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. సో మీకు ఏ సైజ్ కావాలంటే సైజ్ తీసుకోవచ్చు. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ నాకు ప్రైస్ గుర్తులేదు సరిగా, సో ప్రైస్ కూడా పక్కన యాడ్ చేస్తాను. అండ్ వేసుకొని ఫోటో ఆర్ వీడియో కూడా పక్కన యాడ్ చేస్తాను. సో మీకు ఎలా ఉందని డిఫరెన్స్ పిక్చర్ వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఇది అనమాట. సో ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇది మొత్తం చాలా బాగుంది వేసుకోవడానికి. మంచి ఫెస్టివ్ టైంలో అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దివాళీకి అదే ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆ పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కుర్తా సెట్స్ అన్నీ కూడా. సో 3/4 స్లీవ్స్ వచ్చాయి దీనికి కూడా. అండ్ ఇక్కడ ఇలాగ లేస్ వచ్చింది. ఈ కలర్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ ఓన్లీ పైన మనకి వర్క్ వచ్చింది. ఇదంతా కూడా ప్లెయిన్ అనమాట మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా. సో డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో దీనికి దుప్పటా మాత్రం కొంచెం హైలైట్గా ఇచ్చారండి. సో టాప్ ఇంత సింపుల్గా ఉంది కాబట్టి దుప్పటా మనకి హైలైట్గా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్యాంట్ దుప్పటా చూద్దాం ఎలా ఉన్నాయో. సో ప్యాంట్ యాజ్ ఇట్ ఈజ్ యాంకిల్ లెంత్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ దానికి కూడా కింద ఇలా లేస్ వర్క్లా ఇచ్చారనమాట. ఎలాస్టిక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టాప్ ఏ కలర్, ప్యాంట్ కూడా అదే కలర్ ఇచ్చారు. సో చాలా బాగుంది ఇది కూడా. ఈ డ్రెస్కి హైలైట్ అయితే దుప్పటా అని చెప్పాను కదా. సో ఇది మంచి ఆర్గాన్జాలా ఉందన్నమాట. మరి అంత సెమీ ఆర్గాన్జా అనమాట, అంత ప్యూర్ ఆర్గాన్జా ఏం కాదు. సో మనకి ప్యూర్ ఆర్గాన్జా ఎప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా. సో ఇలా సెమీ ఆర్గాన్జా అయితే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో వేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మెయిన్. సో ప్యూర్ ఆర్గాన్జా అయితే మనకి ఇలా స్టిఫ్గా నిలబడిపోతుంది, మనం వేసుకున్నప్పుడు మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలాంటిది అనుకో మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, మనం క్యారీ చేయగలుగుతాం. సో దుప్పటా అయితే ఇదన్నమాట. డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ ఇదంతా కూడా. సో దీనికి దుప్పటా ఒక 2.5 మీటర్స్ ఇచ్చారు. చాలా పెద్ద దుప్పటా కూడా వచ్చింది. వేసుకుంటే మాత్రం మంచి లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఇక్కడ యాడ్ చేస్తాను సైడ్. అండ్ వేసుకొని మీకు కంప్లీట్ వీడియో ఆర్ ఫోటో కూడా యాడ్ చేస్తాను. అండ్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. ఫస్ట్ డ్రెస్ అయితే అదనమాట. సో అది చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే వైట్ కలర్ డ్రెస్ చూద్దాం. ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా సో పట్టుకుంటే నేను చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అంతా కూడా. అండ్ ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో ఇదంతా మనకి థ్రెడ్తో వర్క్. ఇది కూడా చాలా బాగుంది. వైట్ అన్న కాటన్ అన్న ఎవరికి నచ్చో చెప్పండి. సో అదే రెండు ఒకే కాంబినేషన్గా వస్తే సో అసలు ఎవరు మిస్ చేసుకోము కదా ఇది. సో వైట్ టాప్ చాలా బాగుంది, వైట్ కుర్తీ సెట్ వేసుకుంటే. సో ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా సో చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. ఇది కూడా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చివరి మాత్రం ఇలా వచ్చిందనమాట మనకి హ్యాండ్ దగ్గర. ఫ్రంట్ వీనెక్ వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది వీనెక్తో పాటు. అండ్ కుర్తా అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బుట్టీస్లో వచ్చిందనమాట. అక్కడక్కడ మొత్తం చిప్ వర్క్తో వచ్చింది. అండ్ మధ్యలో అయితే ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చిందనమాట. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది మంచిగా. సో ఎవరైనా వైట్ ఇష్టపడే వాళ్ళు అండ్ లైట్ కలర్స్ బాగా మాసిపోకుండా మెయింటైన్ చేసేవాళ్ళు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. సో వైట్ అనేది ఎవరికైనా మంచిగా కనిపిస్తుంది, బాగా లుక్ ఎలివేట్ అవుతుంది మంది. సో అలా కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి బాగా ఇష్టం కదా. సో ఇష్టమైన వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ సైడ్స్ కూడా ఇలాగా లేస్లో ఇచ్చారు మనకి. సో మనకి ఇలా కింద ఇలా స్క్వేర్ టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ప్లెయిన్ కాటన్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా చివరి లేస్ ఇచ్చారనమాట ప్యాంట్కి.
ఇలా లేస్ ఇచ్చారు ప్యాంట్కి కింద. అండ్ ఇది మొత్తం ప్లెయిన్ అనమాట. కంఫర్ట్గా ఉంది, ఫ్రీగా ఉంది. అండ్ కాటన్ కాబట్టి సో మనం ఈజీగా వేసుకోగలుగుతాం, కంఫర్ట్గా ఉంటుంది మనకి. అండ్ దీని దుప్పటా అయితే ఇది కూడా చాలా ప్యూర్ కాటన్ అనమాట. మొత్తం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది దుప్పటా అంతా కూడా. సో నేను ఇప్పుడు చూపిస్తున్న అన్ని దుప్పటాస్ కూడా చాలా పెద్దగా అంతా వచ్చాయి మనకి. ఒక 2.5 మీటర్స్ వచ్చి ఉంటుంది. సో ఈ దుప్పటా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ చూద్దాం. సో ఇది నేను మింత్రాలో చాలాసార్లు చూసాను. అండ్ మీరు కూడా చాలా మెంబర్స్ దగ్గర చూసే ఉంటారు ఈ డ్రెస్. సో ఇది చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లావెండర్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది అనమాట. ఈ డ్రెస్ చూద్దాం. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. సో ఈ మధ్య లైట్ కలర్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. సో లైట్ కలర్స్ అనే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మొత్తం ఈ ఒక్క పార్ట్ దగ్గర ఇలా వీనెక్ వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న లేస్లా వచ్చింది అనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో జరీతో వచ్చింది. ఇక్కడ లేస్ వచ్చింది అనమాట. అండ్ మొత్తం కుర్తీ అంతా కూడా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఓన్లీ మనకి ఇలా వర్క్లా వచ్చింది. అండ్ కుర్తీ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి అనమాట. సో దీనివల్ల లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది మనకి. సో బ్యాక్ అయితే రౌండ్ నెక్, ఫ్రంట్ అయితే యూనిక్ వచ్చిందనమాట. సో దీని ప్రైస్ కూడా పక్కన యాడ్ చేస్తాను. అండ్ వేసుకొని పిక్చర్ ఆర్ ఫోటో కూడా యాడ్ చేస్తాను. అండ్ దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి ఒకసారి ఎవరికైనా కావాలంటే. సో ఈ టాప్ కూడా చాలా బాగుంది. సో నేను అన్నీ కూడా ఎస్ సైజే తీసుకున్నాను. మీరు మీ పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది లెగ్. సో ఇది కూడా ట్రౌజర్ ప్యాంట్ ఇచ్చారు, కానీ దీనికి కింద లేసే మేబుల్ ప్లెయిన్ ఇచ్చేసారు అంతా కూడా. ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్, ఇది కూడా కాటన్ అనమాట. సో చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా వేసుకుంటే. దీనికి దుప్పటా అయితే మాత్రం నెట్ ఇచ్చారనమాట. సో మరి అంత స్టిఫ్గా వెళ్ళలేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది, వేసుకోగలుగుతాం. చివరిలో స్కాలప్ బార్డర్ వచ్చింది. సో డీటెయిల్గా వచ్చింది అనమాట. ఇది కూడా బాగుంది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి. నాకైతే చాలా బాగుంది. ఇది నాకు వైట్ రెండు కూడా చాలా బాగా నచ్చాయి. ఈ దుప్పటా కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట. ఒక 2.5 మీటర్స్ ఉంటుంది. మనం ఇలా వేసుకున్నా బాగుంటుంది, వన్ సైడ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అన్నమాట, బ్లాక్ కలర్ డ్రెస్ అనమాట. సో ప్లెయిన్ బ్లాక్ కుర్తీ. ఇది ప్యాంట్ కూడా ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. దుప్పటా వల్ల మనకి హైలైట్ లుక్ అనేది ఉంటుంది ఈ డ్రెస్కి. మొత్తం చెప్పడానికి ఏం లేదు పెద్దగా ఈ డ్రెస్లో. ప్లెయిన్ వచ్చింది మొత్తం. ఇదైతే సెమీ కాటన్ వచ్చింది, ప్యూర్ కాటన్ కాదు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఫ్రంట్ ఈ నెక్ వచ్చింది, బ్యాక్ అయితే రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇది కూడా ఎస్ఏజే తీసుకున్నాను. ప్రైస్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తాను, వేసుకొని ఫోటో ఆర్ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ప్రతిదానికి ఇంక అంతే అనమాట. ఇదైతే కొంచెం సెమీ కాటన్. ఇది అరౌండ్ నాకు 350 రూపీస్కి ఎంతకు వచ్చింది అంతే. ఇది ఈ ప్రైస్కి ఇది వర్తనే చెప్పచ్చు. సో 350 రూపీస్కి ఏమొస్తుంది అసలు. సో పర్లేదు ఈ ప్రైస్కి. ట్రౌజరే వచ్చింది, ప్లెయిన్ ట్రౌజర్ మొత్తం అంతా కూడా. సో నేనైతే ఎస్ఎస్ తీసుకుంటానండి. సో నాకు ఎస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో మొత్తం ఇదన్నమాట ప్యాంట్. అండ్ దుప్పటా చూపిస్తాను ఇప్పుడు మీకు. దుప్పటా అయితే మాత్రం మంచి హెవీగా ఉంటుంది. చూస్తారు కదా దుప్పటా మంచి కలకలకల్లా ఆడిపోతుంది కలంకారీలాగా. సో చాలా బాగుంది దుప్పటా అయితే మాత్రం. సో దుప్పటా కూడా చాలా పెద్దగా ఉంది, అన్నిటికన్నా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది లెంత్ కన్నా విత్ ఎక్కువ ఉంది బాగా. సో వెడల్పు అంటారు కదా, అది ఎక్కువ ఉంది బాగా అయితే. సో ఇది మంచి కలంకారీ మోడల్లో ఉందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది దుప్పటా. సో చీరలా ఉంది చూడడానికి, ఐ మీన్ అంత లెంత్ ఉంది విత్ కూడా. సో ఇది కూడా చాలా బాగుంది. ఆ ప్లెయిన్ డ్రెస్ వేసుకుని చున్నీ వేసుకుంటే మాత్రం లుక్ అనేది చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ ఖచ్చితంగా లైక్ కూడా కొట్టండి. Okay, bye guys. See you next vlog. Please to subscribe. Bye.